వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జూలై 8వ తేదీ జయంతి. సో ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి రాష్ట్రానికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం గురించి, లేదా రాష్ట్ర ప్రజానికానికి ఆయనతో ఉన్నటువంటి బంధం గురించి ఎలా గుర్తు చేసుకోవచ్చు? రమణ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించారు. వారు 77 ఏళ్ల జయంతి రేపు జరుపుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, రాజకీయంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎదిగిన వాళ్ళు, ఆయన్ని స్మరించుకోవడం చాలా సాధారణ విషయం కావచ్చు. ఎందుకంటే ఆ సాన్నిహిత్యం. కానీ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే, నేనైతే రాజశేఖర రెడ్డి గారు నేరుగా ఎప్పుడు చూడలేదు. అంటే పబ్లిక్ మీటింగ్ లో ఒకసారి చూశాను, టీవీలో చూశాను, ఎప్పుడు డైరెక్ట్ గా అసోసియేషన్ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారిని జన్మదినాలు, వర్ధంతులు పెరిగేసరికి వారి పట్ల రెస్పెక్ట్, వారి పట్ల కన్సెంట్ పెరుగుతా ఉంది. అంటే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళకి పెరగడం వేరు, అనుబంధం ఉంటుంది. ఆయనతో ఏ సంబంధం లేకుండా ఆయన పట్ల అభిమానం పెరగడం అనేది ఆయన గొప్పతనం. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఏమి చూసి ఆయన అభిమానిస్తాం? వారిని నేరుగా కలిసిన వాళ్ళు, వాళ్ళతో కలిసి రాజకీయం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఒక స్మృతులు ఉంటాయి. ఎక్కడ కలిసి పనిచేసినారు, ఎక్కడ లబ్ధి పొందినారు, ఎక్కడ ఎదిగినారని. కానీ మీకైనా నాకైనా ఆయనతో సంబంధం లేకుండా ఆయన అభిమానిస్తున్నాం అంటే, ఆయన అనుసరించిన విధానాలు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేసినాయి, ఎలా అవసరం ఉంది ఇంకా, ఈ రెండింటిని కాబట్టి మనం అది చూసి సంతోషిస్తాం. రాజశేఖర రెడ్డి గారిలో మనం చూసేది ఏంటంటే, ఈ తరం ఆయన అనుసరించిన విధానాలు ఈ సమాజాన్ని ఎంత ప్రభావితం, ఆ సమాజంలో మనం భాగం కాబట్టి మనం ప్రేమిస్తాం. కాబట్టి ఆయనతో సంబంధం లేకుండా ఆయన ప్రేమించే వాళ్ళు రోజు రోజుకి పెరగడమే అభిమానించే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం ఆధారపడింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అనేక అంశాలు ఉండొచ్చు, కానీ ఒకటి రెండు అంశాలు. ఒకటి వాటర్ రిసోర్స్. రాజశేఖర రెడ్డి గారు వాటర్ రిసోర్స్ ని ఆంగ్లేయుల తర్వాత నీటి ప్రాజెక్టుల పట్ల ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి రాయలసీమ ఉద్యమంతో అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గొప్పవాడంటే, మీకు ఒక జర్నలిస్ట్ గా అనుభవం ఉంటుంది, ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపే వాళ్ళు ఎవరు నేరోగా ఉంటారు. ఏ ఉద్యమాన్ని నడిపేవాళ్ళైనా నా ప్రాంతం అంటూ ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాంతీయ ఉద్యమంలో నడిపి విశాల దృక్పథాన్ని ప్రదర్శించాడు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ ఉద్యమాన్ని నడిపాడు, ఫెరోషస్ గా నడిపాడు, కరువు బండ యాత్ర చేశాడు, పాదయాత్ర చేశాడు, జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాల దృక్పథంతో పనిచేసినాడు. అందుకు నిదర్శనం రాయలసీమ ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రినీవా, వెలుగొండ ఎంత సీరియస్ గా తీసుకున్నాడో. ఈరోజు తెలంగాణ డిమాండ్ ఏంటి రెహమాన్ గారు? రంగారెడ్డి పాలమూరు ఎప్పుడు పూర్తి చేస్తారు, దిండి ఎప్పుడు పూర్తి చేస్తారు, కల్వకుర్తి, ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టులన్నీ ఎవరు రూపకల్పన చేసింది? రాజశేఖర రెడ్డి. నిజానికి రాజశేఖర రెడ్డి గారు నేరోగా ఆలోచించుంటే ఆ ప్రాజెక్టు టేకప్ చేయకూడదు. ఈరోజు రాయలసీమకి తెలంగాణకి మధ్య అప్పుడప్పుడు ఘర్షణ వస్తుంది ఈ ప్రాజెక్టు పైనే కదా, మీది కరెక్టా మాది కరెక్టా అని. అట్లాంటి ప్రాజెక్టులు రెండు స్టార్ట్ చేసినాడంటే రాజశేఖర రెడ్డి గారు, ఆయన ప్రాంతీయ ఉద్యమాల్లో పనిచేసిన, జాతీయ దృక్పథంతో పనిచేసడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఒకటి. రెండోది, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో మీరు ఉంటారు, వాటర్ సమస్య లేదు. కారణం ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ వచ్చి కృష్ణా నది పరివాహ ప్రాంతం, మూసీ నది. కానీ కృష్ణా వాటరే దానికి దిక్కు అనుకున్నారు. కానీ గోదావరి నది నీళ్ళు తీసుకొచ్చాడు. ఇప్పుడు రెండో పేస్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నాడు. మొదటి పేస్ ఆయన తీశాడు. దానికి స్పెషల్ ఆఫీసర్ గా జవహర్ రెడ్డి గారు, ఆ రోజు వాటర్ బోర్డు ఆయనే ఉన్నారు, ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అంటే గోదావరి నీళ్ళు వస్తే పుష్కలంగా ఉంటాయి, ఎప్పటికీ సమస్య రాదు. ఆ రకంగా హైదరాబాద్ శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం చెప్పాడు. ఆ రకంగా నీటి వనరుల విషయంలో అద్భుతంగా పనిచేసిన వ్యక్తి. పోలవరం ఉంది, పోలవరం ఊహలు తప్ప ఏ రోజు ఆచరణ లేదు, కానీ ఊహలను కాస్త గ్రౌండ్ లో తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాంతో పాటు ఈరోజు డెవలప్మెంట్ అంటే ఏంటి? సిటీలే కదా కనపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కాన్సెప్ట్ ఎవరిది? రాజశేఖర రెడ్డి గారు. గ్రేటర్ అనే కాన్సెప్ట్ కు ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ రాజశేఖర రెడ్డి గారు, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ విజయవాడ, గుంటూరు, గ్రేటర్ తిరుపతి కూడా ఆలోచించాడు, అది అమలు కాలేదు. అంటే ఆ రకంగా గ్రేటర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్, పివి ఎక్స్ప్రెస్ వే, ఫైనాన్స్ డిస్టిక్, ఎంషాబాద్ ఎయిర్పోర్టు, హైదరాబాద్ లో చూస్తే ఆయన ముద్రలు, ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓఆర్ఆర్ కావచ్చు, అన్ని ప్రాజెక్ట్ అంటే విస్తృతమైన ఆలోచనలు. శాచురేషన్ పద్ధతి చూశాడు, అన్నిట్లో శాచురేషన్. అంటే ఈ రోజు 10 మందికి ఇస్తాం, రేపు 10 మందికి ఇస్తాం, అవేం కాదు, శాచురేషన్. రాజశేఖర రెడ్డి గారు వారసుగా జగన్ గారు కూడా ఈ రోజు ఆయన ఆలోచనలో మావిగన్ ఎందుకు వచ్చింది? ఇందుకే, గ్రేటర్ ఉంటే కొంచెం బాగుంటుందని. విశాఖపట్నం గ్రేటర్ అనే ఆలోచన కూడా అందుకే వచ్చిన. రాజధాని విషయంలో ఆయన కొంచెం గ్రేటర్ సిటీస్ కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. శాచురేషన్ పద్ధతి అంటే జగన్ గారు కూడా ఇప్పుడు చూస్తున్నాం, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి 33 లక్షలు.
మెడికల్ కాలేజ్ కట్టాలి జిల్లాకు ఒకటి. ఇట్లా మనం చూడం ఎప్పటికైనా మెడికల్ కాలేజ్ ఈ రోజు ఒకటి రేపు ఒకటి అంటాం కదా. జగన్ గారు కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ సాచురేషన్ పద్ధతే కరెక్ట్. ఒక టాపిక్ తీసుకున్నామంటే అది ముగిసిపోవాలి. జగన్ గారు అంటుంటారు కదా, నేను ఇంకా సభలో ఎప్పుడైనా అడిగినానంటే ఇళ్ల పట్టాలు లేనాడు ఒక చెయ్యతోడు అన్నాడు. 33 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చేసినాడు. రాజశేఖర రెడ్డి గారు చాలా విషయంలో సాచురేషన్ పద్ధతి. అదే విధంగా పేదల పట్ల కన్సెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి ఎన్నికల కోసం చేసినాడు అంటారు. కాదు, దానికి ఒక నేపథ్యం ఉంది. ఆయన చిన్న వయసులో చదువుకుంది వెంకటప్ప అనే ఒక టీచర్ దగ్గర చదువుకున్నాడు. ఆయన బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, లెఫ్ట్ మూవ్మెంట్ తో రిలేషన్ ఉన్న వ్యక్తి. ఆయన భావజాలం ఈయన బాగా పనిచేసింది. ఎంత పనిచేసింది అనడానికి ఆయన పేరుతోనే స్కూల్ పెట్టాడు, వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫ్రమ్ పులివెందల. వాళ్ళ తండ్రి పేరు పెట్టచ్చుగా, పెడుతూ తన కోడలు వైఎస్ భారతి గారికి ఆ స్కూల్ అప్పగిచ్చాడు. అద్భుతంగా నడుస్తా ఉంది. 2500 మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ఉచిత భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పుస్తకాలు, బ్రహ్మాండంగా విద్యార్థులు 2500 విద్యార్థులు చదువుతున్నారు. బ్రహ్మాండం నడుస్తుంది. దాని రోల్ మోడల్ గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా నాడు నేడు పేరుతో ఆధునీకరించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అమలు చేసినాడు. అట్లే రాజశేఖర రెడ్డి గారు పేదల కన్సెంట్ ఎంత ఉండేదంటే, మీకు గుర్తుంటే జైతి ఘోష్ కమిషన్ వేశాడు. రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో విశ్లేషణ చెప్పారు. రిపోర్ట్ ఏంటంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వ్యవసాయ సంక్షోభం మాత్రమే కాదు, విద్యా వైద్యం కాస్ట్లీ అయిపోయింది, కార్పొరేటీకరణ అయింది, రైతులు అందుకు కూడా ఆత్మహత్య చేసిన అప్పుడే వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ అండ్ ఆరోగ్యశ్రీ పథకం. అంటే ప్రతి పథకం వెనకాల ఒక పెద్ద కన్సెంట్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరదృష్టి ఆలోచిస్తాడు, ఎంత నిజాయితీగా ఉంటాడు అంటే, నేను వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పేరు చెప్పాను కదా, గండికోట ఉంది. గండికోటకి ఏం పేరు పెట్టారో తెలుసా? ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట. ఫస్ట్ లో ఎప్పుడో ఆ ప్రాజెక్ట్ కావాలని కోరుకున్న వ్యక్తి. గండికోట కావాలని కోరుకున్న సిపిఐ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ కూడా సిపిఐ నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీ అయ్యేంత వరకు ఆయన ఎంపీ 3 times 4 times ఎంపీ కడప, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు. ఆయన కోరుకున్నాడని ఆయన పేరుతో ఆయన ఎవరు అడిగారు, ఆయన పోయి గండికోట రిజర్వాయర్ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి పేరు పెట్టమని పెట్టాడు. కానీ అదే దాంట్లో 45 కోట్లు కేటాయించేసి రామారావు గేట్ అని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. నందమూరి తారక, ఆయనకి ఏం సంబంధం లేదు ఆ గండికోటకి సంబంధించి. కానీ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆయన పేరు పెట్టుకోండొచ్చుగా, అట్లా ఆ రకంగా చాలా విషయాల్లో ఒక దూరదృష్టితో గొప్ప ఆలోచన చేశాడు. అందుకే చనిపోయిన సంవత్సరాలు పెరుగుతా ఉంది, పుట్టినరోజులు పెరుగుతా ఉండేసరికి రాజశేఖర రెడ్డి గారి ప్రాధాన్యత పెరుగుతా ఉంది. ఆ ప్రాధాన్యతలకు ఒక కన్సెంట్ ఇస్తూ ఆ ప్రాధాన్యతలు సజీవంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళ కుమారుడు, ఆయన రాజకీయ వారసులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయడం అనేది మరింత వారి ప్రాధాన్యత పెరగడానికి కారణం. అయితే అంతేకాదు, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలామంది ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు అనేది అందరికీ తెలిసిందే. సో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒక కారణం చెప్పచ్చు చాలు, ఆరోగ్యశ్రీ. అసలు ఆరోగ్యశ్రీ పేరు ఆయన పేరు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఆయన పేరే లేదు. ఫస్ట్ రాజీవ్ గాంధీ పేరు, ఆ తర్వాత రామారావు పేరు, ఆయన పేరు పెట్టలా. కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర్ గుర్తొస్తారు. అంటే నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తే ఎంత గొప్ప పాత్ర పోషిస్తారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా కన్సెంట్ తో చేస్తాడు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో అంత కనెక్షన్ వచ్చేసింది. కాబట్టి ప్రజలతో చాలా ప్రేమగా ఉండడం, ఆ ప్రేమను పంచడం, నిజాయితీగా ఉండడం, ప్రజలతో కానీ, పార్టీలతో కానీ, నాయకులతో కానీ ఉండడం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చేస్తే ప్రజలను ఉద్దేశించి కన్సెంట్ గా చేస్తాడు. కాబట్టి ఆ ప్రజలు జీవితకాలం పాటు ఆయన గుర్తు పెట్టుకుంటారు. అందువల్ల ఆయన ప్రజలంటే అంత ప్రేమ. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉండేదంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు బతికుంటే కాంగ్రెస్ కి దుస్థితి వచ్చేది కాదు. దేశంలో, రాష్ట్రంలో బలంగా ఉండేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర విభజన జరుగుండకపోయిండొచ్చు. జరగకపోయినా తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉండేది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నేతగా ఉండేవారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కి దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ కి దుస్థితి దేశం కూడా పటిష్టంగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి మరణం, ఒక వ్యక్తి మరణం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, ఒక జాతీయ పార్టీని అధోగతి పాలు చేసింది, ఒక సంక్షోభంలో నెట్టేసే పరిస్థితి తీసుకొచ్చింది. వారు అది కూడా రాజశేఖర రెడ్డి గుర్తించడం, అయ్యో రాజశేఖర రెడ్డి గారు ఉంటేనా అని ఈ రోజు అనుకునే పరిస్థితి వస్తుందంటే ఆయన పాత్ర అలా ఉంది కాబట్టి ఆ ఉదాహరణ మనం చూడొచ్చు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని వైఎస్ జగన్తో ఏ అంశాల్లో మనం కంపేర్ చేయవచ్చు, ఎలా చేయవచ్చు? జరగాల్సిన ప్రచారం నెగిటివ్ జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎప్పుడు చెప్తుంటారు, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే మా నాయన నేను 4 అడుగులు వేస్తానని. చాలా విషయాలు అదే ధోరణి కనపడుతుంది. ప్రధానంగా నేను చెప్పాను కదా, ఇళ్ల పట్టాలు ఆయన శాచురేషన్ అన్నాడు, ఈయన చేసి చూపించాడు.
వైద్యం ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చాడు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు, పేదలకు సంక్షేమం పట్ల ఒక కన్సర్న్ తీసుకొచ్చాడు. చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి గారు చేయలేని పనులు కూడా కొన్ని జగన్ గారు తీసుకురావడం, రాజశేఖర రెడ్డి లాగా మొండిగా ధైర్యంగా వెళ్ళడం ఆయనకున్నట్టు ప్రత్యేకత. ఒకే చోట ఏముంటారు, రాజశేఖర రెడ్డి లాగా జగన్ మాకు దగ్గరగా లేడు అని అంటారు. కానీ రాజశేఖర రెడ్డి నేను చూడలేదు, కానీ డైరెక్ట్ గా జగన్ గారితో 4-5 సార్లు కలిశాను. రాజశేఖర రెడ్డి గారు ఇలా ఉంటాడు పోయిన వాళ్ళతో అని విన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చూశాను, కానీ ఏ మాత్రం రాజశేఖర రెడ్డి గారు తీసుకోకుండా నేను ప్రేమను పంచుతాడు. సమస్యలు ఆ ప్రేమ అందరికి అందట్లేదు, వారి పార్టీ కార్యకర్తలకు అంతే తప్ప. కలిస్తే ఏదో ఒక ఆకర్షణ. రాజశేఖర రెడ్డి గారిని నేను విన్నాను, ఇట్లా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి పిలుపు ఆకర్షణ అంటే విన్నాను. బట్ జగన్ గారిని చూసినప్పుడు నాకు అంతకన్నా గొప్పగా కనపడింది. ఆయన చూస్తే ఒక ప్లెజెంట్నెస్, రిసీవ్ చేసుకునే పద్ధతి, ఆయన ప్రవర్తించే పద్ధతి చూసినప్పుడు చాలా ఆప్యాయంగా ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఏమాత్రం కానీ ఒకటి తేడా, ఆ ప్రేమ అంతా ఆయనకి అందరికీ అంటే వాళ్ళ పార్టీ శ్రేణులందరికీ అందట్లేదే తప్ప ఆ కలయిక అదర్ దెన్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన ఏదైతే చెప్తున్నాడో దానికి మక్కిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన కనపడుతున్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరొకసారి అందరికి గుర్తొస్తుంటాడు. ఇంకొక విషయంలో కూడా సామీప్యత ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే 2 ల్యాండ్ మార్క్ ఆర్ బ్రాండ్ మార్క్, ఇది వైఎస్ఆర్ బ్రాండ్ మార్క్ సంక్షేమ పథకాలు అనేవి 2 కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రింబర్స్మెంట్ ఒకటి. అలాగే ఇక్కడ వైఎస్ జగన్ ల్యాండ్ మార్క్, బ్రాండ్ మార్క్ సంక్షేమ పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. సో సంక్షేమ పథకాల విషయంలో కూడా ఒక యునిక్నెస్ తీసుకొచ్చినటువంటి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా, ఆ సామీప్యత కూడా ఇద్దరిలో చూడవచ్చు కదా. సామ్యత అంటే చెప్తాడు కదా, నాన్న ఒక అడిగేస్తే నేను 4 అడుగులు వేస్తానని. నాన్న రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ అన్నాడు శాచురేషన్ చేసి చూపించాడు, ఇళ్ల పట్టాలు చూపించాడు, సంక్షేమ పథకాలు చూపించాడు. అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ కనిపిస్తుంది. అందువల్లే కదా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు జగన్ గారిని ఎందుకు అయ్యారు. ఇందుకే అంటే వారు చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చేయగలిగినాడు. అందువల్ల రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని నిరూపించాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ సాహసం చేయకుండా ఉంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆడుండేది. రాజశేఖర రెడ్డి ఆడున్నా అంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ప్రయారిటీ మరింత పెరుగుతూ ఉంటుంది. ఆయన కొనసాగించారు, ఆ పథకాలు ఆయన ఆలోచనలు కొనసాగించారు. కాబట్టి ఖచ్చితంగా ఈయనకి ఒక సారూప్యత మరింత ముందుకు ఉంటుంది. ఆ గ్యాప్ కూడా పిలపైందంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.